నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. కంకిపాడులో రైతు భరోసా కేంద్రం తనిఖీ. వైసీపీలో మరో వికెట్ పడనుందా? వసంత కృష్ణప్రసాద్ పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం. కడెం ప్రాజెక్టు సమస్యపై పూర్తి నివేదిక ఇవ్వండి. అధికారులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్న బొజ్జ. ఏపీలో అంగన్వాడీల ఆందోళన. సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. హనుమకొండలో 15వ వార్షికోత్సవ క్రీడోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్. ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు. నిర్మల్ జిల్లా కడెంలోని ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో బొజ్జు పాల్గొన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని బొజ్జు అన్నారు. వెదురు కొరకు కానీ, మేకలు, గొర్రెల కాపర్లు కానీ అటవీ ప్రాంతాలకు వెళితే దాడులు చేయవద్దని అటవీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల పనులను తొందరగా పూర్తి చేస్తామన్నారు. కడెం ప్రాజెక్టు సమస్యపై పూర్తి నివేదిక తయారు చేసి తమకు ఇవ్వాలని ప్రాజెక్టు అధికారులకు బొజ్జు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లు ఆత్మహత్య చేయడం, కూలిక పని చేయడం చరిత్రలో మొదటిసారి. ప్రభుత్వ ఉద్యోగాలకు వేతనాలు రాకపోవడం ఈ 9 సంవత్సరాలు మనం అందరం కూడా చూసాము. వాస్తవంగా గ్రామ స్థాయిలో మనకి ఏం కావాలో అవి ఇవ్వలే. ఎవరు కూడా శ్మశాన వాడికలు కావాలని కోరుకోలే, ఎవరు కూడా పార్కులు కావాలని కోరుకోలే, ఏ సర్పంచ్ కూడా మాకు ట్రాక్టర్లు కావాలని కోరుకోలే. కానీ గ్రామాల్లో సర్పంచులకు ట్రాక్టర్లు ఇచ్చారు, మల్టీపర్పస్ వర్గాలను పెట్టేశారు, శ్మశాన వాడికల్ని కట్టారు, రైతు వేదికల్ని కట్టారు, మరి ఉద్యానవనాల కింద మన పార్కుల్ని కట్టారు, ఇవన్నీ కూడా కట్టారు. కానీ వాస్తవంగా క్షేత్ర స్థాయిలో సర్పంచ్లతో కోటేసినాయి. ప్రథమ పౌరులు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఏ రకంగా అమలు కావాలో సర్పంచ్లకు పవర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి. సీఎం జగన్ మాటలు కోటలు దాటుతూ ఉంటే చేతలు గడప దాటడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ మండల్ బుద్ధప్రసాద్ విమర్శించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పూషడంలో మొలకెత్తిన వరి పంటను బుద్ధప్రసాద్, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు అపార నష్టం కలిగిందని బుద్ధప్రసాద్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం భీమనది ఛానల్ డ్రైనేజీలో చెత్త తొలగించకపోవడం వల్లే నష్టమన్నారు. పూషడంలో 600 ఎకరాల్లో వరి పంట మొలకలు వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే బాధ్యత అధికారులకు లేదా అని మండలి ప్రశ్నించారు. బుద్ధప్రసాద్ వద్ద రైతులు గల్లా వెంకటేశ్వరరావు, అంకం నాంచారయ్య తమ గోడు వెళ్లబోసుకున్నారు. చెప్పి అడుగుతున్నాను, ఆ కాంట్రాక్టర్తో చేయించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు నట్టేట ముంచేశారు మీరు ఈ రైతాంగాన్ని అంతా కూడా. ఇంత దారుణ అవనిగడ్డ నియోజకవర్గం మొత్తం మీద నేను అన్ని మండలాలు తిరిగా కానీ ఇంత దారుణంగా నష్టపోయిన రైతాంగాన్ని మాత్రం పోషడం ఈ పరిసర గ్రామాల్లోనే నేను చూడటం జరిగింది. ఆయకట్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండంగా చెబుతారు రైతుల గురించి, ఈ తడిచిన ధాన్యం గురించి, రైతులకు ఇవ్వాల్సిన ధరల గురించి అద్భుతంగా నిన్న కూడా చెప్పాడు ఆయన. మన ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళాడు అక్కడికి. కానీ ఇవాళ క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాడుతున్నాయి, చేతలు మాత్రం గడప దాడతలేదు. క్షేత్రస్థాయిలో మీ అధికారులు ఎవరు వచ్చి ఈ రైతాంగానికి భరోసా. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. రాష్ట్రంలో అసంతృప్తుల రాగం బాగా వినిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు గెలుపు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీలో అసంతృప్త రాగాలు వినిపిస్తున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో అసంతృప్తులు బయటపడ్డారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలో లుకలుకలు వెలుగు చూస్తున్నాయి. అందులో సీఎం కార్యాలయ అధికారుల తీరు పట్ల పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆళ్ల బాటలోనే మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధమయ్యారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల తీరు పట్ల ఎమ్మెల్యే వసంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఒక్కసారి సీఎం జగన్ దృష్టికి నియోజకవర్గ సమస్యలు తీసుకువెళ్లాలని మళ్లీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కలవలేదని కార్యకర్తలతో ఆయన చెప్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు అపాయింట్మెంట్ అడిగినా సీఎంఓ నుంచి స్పందన లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తాను రాజీనామా చేసినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించేందుకే రాజీనామా ప్రచారం ప్రారంభించారని అన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. 30 ఏళ్ల పాటు వ్యాపారాలు చేసి ఆ భగవంతుడి ఆశీస్సులతో ప్రజాసేవ చేద్దామని చెప్పి ఇక్కడికి వస్తే కావాలని బురదల్లి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి లేని అన్ని ఆపాదించి చేయాలని చెప్పి రాజకీయ కుట్ర కోణాలతో ప్రయత్నం చేసే వాళ్ళు చేయకపోగా మంచి ఎదట వాళ్ళు మంచి చేస్తుంటే బురద జల్లాలనే ప్రయత్నం. మొత్తానికి సీఎం నేరుగా కలిసే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వసంత మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఈ విషయంలో వసంత అసంతృప్తిలో ఉన్న మాట నిజమే అంటున్నారు పార్టీ కార్యకర్తలు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా నిధుల విషయంలో అసంతృప్తి వల్లనే రాజీనామా చేయడం చూస్తే పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి అసంతృప్తులను చల్లార్చేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. రైతులకు పట్టాల పంపిణీ ద్వారా భరోసా కల్పించడమే వైఎస్ఆర్ ప్రభుత్వ ధ్యేయమని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. జగనన్న భూ హక్కు పథకం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాసులు పట్టాలు పంపిణీ చేశారు. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ అందరికీ న్యాయం చేస్తున్నారని తెలిపారు. సంక్షేమం కోరి రైతు పక్షపాతి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి రైతులకు ప్రాజెక్టులు నిర్మించి కాలువలు నిర్మించి పంటలు పండించడానికి సహాయపడిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి ఈ రైతు సోదరులకు నేనున్నాను అని భరోసా కల్పించి ఆ రోజు ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రైతులు సంక్షేమం కోరి తెలుగుదేశం పార్టీలో తనకు అన్యాయం జరిగిందని సుభాష్ చంద్రబోస్ అన్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుండి ఎనలేని సేవలు అందించానని ఆయన చెప్పుకున్నారు. 2014లో వైసీపీలో ఉన్న అమర్నాథ్ రెడ్డి గెలవడంతో తాను 3 ఏళ్లు టీడీపీని భుజాలపై మోశానని అన్నారు. 2017లో అమర్నాథ్ రెడ్డి మళ్లీ టీడీపీలో చేరడంతో తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశం మేరకు 2019 ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డికి సహకారం అందించానన్నారు. ఆర్థికంగా చితికిపోయినా, పదవులు రాకపోయినా ఏనాడు నిరుత్సాహపడకుండా పార్టీ కోసం కష్టపడినా ఫలితం లేదన్నారు. అభిమానులు, సన్నిహితులతో చర్చించి ఏ పార్టీలో చేరేది తాను తెలుపుతానని సుభాష్ చంద్రబోస్ మీడియాకు చెప్పారు. నేను ఈరోజు ఆత్మీయ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశానంటే, గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో టికెట్ కూడా ఇచ్చినారు. తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేశాను. గతంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి అభ్యర్థి నా మీద వైఎస్ఆర్లో పోటీ చేయడం జరిగింది. అతి స్వల్ప మెజారిటీతో అతను గెలవడం, నేను ఓడిపోవడం జరిగిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చాను. పలమనేరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా కూడా ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కార్యకర్తలకు దగ్గరగా. కృష్ణా జిల్లా కంకిపాడు రైతు భరోసా కేంద్రం 2ను జాతీయ విపత్తు నిర్వహణ ఈడీ రాజేంద్ర రత్ను నేతృత్వంలో అంతర్మంత్రిత్వ కేంద్ర బృందం తనిఖీ చేసింది. కేంద్ర బృందంలో మహేంద్ర చందేలియా, రాకేష్ కుమార్ ఉన్నారు. జిల్లా సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం పరిశీలించింది. మిఛాంగ్ తుఫానుకు జిల్లాలో జరిగిన పంటలు, దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ లైన్లు తదితర నష్టాలపై జాయింట్ కలెక్టర్ అపరాజితా సింగ్ కేంద్ర బృందానికి వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో సుమారు 101,862 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని,
914 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. అనంతరం కేంద్ర బృందం పామర్రు, గుడివాడల్లో పర్యటనకు బయలుదేరి వెళ్ళింది. కృష్ణా జిల్లా పామర్రులో అంతర్మంత్రిత్వ కేంద్ర బృందం పర్యటించింది. మండలంలోని నిమ్మలూరు పరిసర ప్రాంతాల్లో నష్టపోయిన పంట పొలాలను బృందం సభ్యులు పరిశీలించారు. పాడైపోయిన వరి పైరును రాజేంద్ర రత్న బృందం సభ్యులకు చూపిస్తూ తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఎత్తు బుజ్జిగారు, ఇక్కడ ఎత్తనం ఎక్కువ ఏది డ్యామేజ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కనీస వేతనాల కోసం అంగన్వాడీలు రోడ్డెక్కారు. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు తమ ఆందోళన కొనసాగించారు. హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు నిరసన తెలిపారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పీఎఫ్తో పాటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. హిందూపురం, గోరంట్ల, పెనుగొండ నియోజకవర్గాల అంగన్వాడీలు, ఆయాలు ఈ ఆందోళనకు తరలివచ్చారు. ఏపీ ప్రభుత్వం వెంటనే హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. విధులకు హాజరు కానట్లయితే కలెక్టర్లు చర్యలు తీసుకుంటాం అని బెదిరింపులు, నిర్బంధంగా ఈ ఉద్యమాన్ని సమ్మెను ఆపాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది తప్పు. అట్లాగే వారు గొంతెమ్మ కోరికలేవి కాదు, మీరు లాస్ట్ గ్రేడ్ బిళ్ళగౌను గోస్తా బంట్రోత్ చేర్చుకున్నటువంటి వాళ్ళకి లాస్ట్ బేసిక్ 20,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నటువంటిది 26,000 రూపాయలు అడుగుతున్నారు. తెలంగాణ కంటే అదనంగా నేను జీతం ఇస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట తప్పకూడదు, మడం తిప్పకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట తప్పి వాడ మల్లన్న వాడ దాటాక బోడి మల్లన్న సొంతంగా ఈ వేళ వ్యవహరిస్తూ ఉంది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, బెదిరింపులకు మాత్రం తలొక్కేది లేదు. సమ్మె చేసి తీర్థం, సమ్మె జరుగుతుంది. రేపటి నుంచి మళ్ళీ పల్లెల్ని, విద్యార్థుల్ని అందరినీ కూడా తీసుకొస్తాం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిరసన చేపట్టారు. పాదయాత్రలో సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూకుమ్మడి సమ్మెపై సీఎం జగన్ జవాబు చెప్పాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి నా అక్క చెల్లెమ్మలకు నేను తోడుగా ఉంటాను. అదేవిధంగా తెలంగాణలోకి వచ్చే జీతం కంటే కూడా రెట్టింపు ఇస్తారని చెప్పి ఆ రోజు బూటకం వాగ్దానాలు చేసి ముద్దులు పెట్టి ఈరోజు పూర్తిగా అంగన్వాడీ వ్యవస్థ నిర్వీర్యం చేసేసిన మోసపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండి. ఈరోజు మనం చూస్తున్నాం, ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో మనోవికాస కేంద్రాలకు ఉండే అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు నిజంగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. ఈరోజు అంగన్వాడీలో ఇచ్చే ఏదైతే పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ ఇచ్చే పౌష్టికాహారం పూర్తిగా నాసిరకంగా ఏ విధంగా అందజేస్తున్నామో మనం చూస్తున్నాం. వాటిలో పాములు వస్తున్నాయి. అదేవిధంగా పాల ప్యాకెట్లు చూస్తే నిజంగా కుళ్ళిపోయి, కోడిగుడ్లు కానీ పాల ప్యాకెట్లు కానీ ఏ విధంగా నాసిరకంగా కుళ్ళిపోయి వేస్తున్నారో మనం చూస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అయితేమి, మహిళలైతేమి, టీచర్స్ అయితేమి అందరూ కలిసి ఇక్కడ చేస్తున్న ఈ ధర్నాకి వాళ్ళు రోడ్లలో వచ్చి మహిళలు రోడ్లలో బైఠాయించి వారి యొక్క కష్టాలకి, సమస్యలకి పరిష్కారం ఇవ్వమని ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇక్కడ వచ్చి కూర్చుంటే టీడీపీ, జనసేన తరఫున సంఘీభావం తెలపడానికి మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. అసలు వైసీపీ ఎన్నికల ముందు ఎన్నో అబద్ధపు వాగ్దానాలు చేసింది. వాటిల్లో ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలకి జీతాలు పెంచుతాను. అనంతపురం జిల్లా కదిరిలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలకు ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా తాము ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి
అమలు చేయాలి. గ్రేడ్ 2ని ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ని. బాపట్ల జిల్లా చీరాల ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఆందోళన చేపట్టారు. జగన్ పాదయాత్రలో తమ సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. అంగన్వాడీల ఆందోళనకు సిఐటియు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం పట్టణంలో ర్యాలీ మానవహారం నిర్వహించారు. జగన్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మడమ తిప్పారని సిఐటియు నాయకుడు వసంతరావు మండిపడ్డారు. కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలన్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. ఎందుకంటే మన సమస్యలు పరిష్కరిస్తానని రాత్రి 7:30 వరకు కూడా మన వాళ్ళని పిలిచి చాలా అవమానకరంగా చేశారు. అవన్నీ మనం పేపర్లో యూట్యూబ్లో చూసే ఉన్నాము. ఇవన్నీ మనకు చాలా మన పట్ల అమానుషంగా ప్రవర్తించింది రాష్ట్ర కమిటీ. ప్లస్ ప్రభుత్వం కూడా చాలా వైఖరి బాగాలేదు. కాబట్టి ఈరోజు మనం సమ్మెకి మన దగ్గరకు వచ్చాం. కాబట్టి ఈరోజు మనల్ని చర్చకు పిలిచారు. ఎందుకు పిలిచారు? రాత్రి అంతసేపు ఉన్నా మనల్ని చాలా మానుషంగా ప్రవర్తించిన వాళ్ళు ఈరోజు ఆందోళన చేస్తామని మనల్ని పిలిచారు. ఎందుకంటే మనకు వైన్ షాప్ తొలగించాలని కృష్ణా జిల్లా గన్నవరంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నగరంలో కళాశాలకు కూతవేడు దూరంలో మద్యం షాపు ఉండటం దురదృష్టకరమని విద్యార్థులు తెలిపారు. మద్యం షాపును తక్షణమే తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మా కాలేజ్ దగ్గరలోనే వైన్ షాప్ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నైట్ టైం కూడా వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది చేస్తున్నారు వీళ్ళు తాగి. దగ్గరే బీసీ హాస్టల్ ఇంకా ఎస్సీ హాస్టల్ ఉన్నాయి మహిళలవి. వాళ్ళకు కూడా ఇటు నుంచి వెళ్ళడానికైనా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు కూడా పొద్దున్న రావాలన్నా సరే దేనికైనా సరే వీళ్ళు తాగి అక్కడ రోడ్లపైన అల్లరి చేయడం వల్ల మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి వైన్ షాప్ ఎలా అయినా తీయాలని కోరుకుంటున్నాం. మేము చదువుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి వైన్ షాప్ తీయాలని ఎలా అయినా కోరుతున్నాం. మా కాలేజ్ దగ్గరలోనే వైన్ షాప్ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నైట్ టైం కూడా వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది. నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరు గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలపై పేడ కొట్టారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభిమానుల పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఫ్లెక్సీల ధ్వంసంపై కాంగ్రెస్ నాయకులు చేసిన కంప్లైంట్ మేరకు కడెం పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణలో ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఆ సంఘం అధ్యక్షుడు కుమార్ గౌడ్ అన్నారు. గతంలో తమ సమస్యలు తెలిసిన సీఎం రేవంత్ సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుమార్ గౌడ్ కోరారు. మరి ఎంపీటీసీల వ్యవస్థ ఆ రోజు 1994లో దివంగత రాజీవ్ గాంధీ గారు వారు దృఢ సంకల్పంతో స్థానిక సంస్థల బలోపేతానికై ఎంపీటీసీల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాటి నుండి నేటి వరకు ఎంపీటీసీ వ్యవస్థను పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. మాకు కల్పించిన గౌరవ వేతనం ఒకటే ముఖ్యం కాదు, గౌరవ వేతనంతో పాటు గ్రామాల్లో మా ఆత్మ గౌరవ సమస్యలు ముఖ్యం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 2006లో ఒక స్థానిక సంస్థల ద్వారా జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి సందర్భము, ఎంపీటీసీల సంఘంలో ఆ రోజు పోరాడినటువంటి కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారికి స్థానిక సంస్థల పట్ల అపారమైనటువంటి అనుభవం ఉంది. తప్పక మా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు 6 నెలల లోపు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీటీసీలకు మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కార్తీక మాసం పూజలు పూర్తవడంతో భద్రాద్రి జిల్లా సుజాతనగర్ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం అర్చకులు కమిటీ సభ్యులు అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సుజాతనగర్ పరిసర గ్రామాల ప్రజలు వేలాదిగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ప్రకాశం జిల్లా
ముండ్లమూరు మండల రెవెన్యూ ఆఫీసులో ఆర్ఐ రవిశంకర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఏసీపీ డీఎస్పీ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి రవిశంకర్ లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. నారాయణ, సత్యవాణి, తుమ్మమేళ మన్మోహన్ మరో ఇద్దరు కలిసి పోలవరంలో 88 సెంట్ల భూమి కొన్నారు. ఆ భూమిని ఆన్లైన్ చేయడానికి రవిశంకర్ 40,000 రూపాయల లంచం అడిగి 35,000 ఒప్పుకున్నాడని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. బాధితులు ఏసీబీ అధికారులకు కాల్ చేసి చెప్పగా వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రవిశంకర్ను పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాసెస్ చేస్తాను, అదర్వైజ్ చేయనని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద అగైన్ వాళ్ళు 8వ తారీఖు వచ్చి వాళ్ళు బతిమలాడుకున్నారు. సార్ మీరు 40,000 అడిగారు, ఇది కొంచెం తగ్గించమండి అంటే ఆ నెగోషియేషన్లో అతను 35,000కి ఫైనల్గా ఒప్పుకున్నాడు. మీరు అమౌంట్ ఇచ్చిన తర్వాతే నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానని వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు ఏసీబీ ఆఫీస్కి వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. 9వ తారీఖు మాకు రిపోర్ట్గా ఇచ్చారు. మేము క్షేత్రస్థాయిలో అవన్నీ పూర్తి ఎంక్వైరీ చేసుకొని ఈ రోజు అంటే 13వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఇక్కడ ఎంఆర్ఓ సార్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న పోలవరం వీఆర్ఓ అయిన రవిశంకర్ గారు ఈ కంప్లైంట్ ఫిర్యాదులు సత్యవాణి గారి దగ్గర మళ్ళీ మన్మోహన్ గారి దగ్గర 35,000 లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర రికార్డ్స్ దీనికి సంబంధించిన రికార్డ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా అదర్ రికార్డ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం జాతీయ రహదారి కొడికొండ చెక్పోస్టు వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. చెక్పోస్టు వద్ద డీఎస్పీ కంజక్షన్ సిఐ వేణుగోపాల్ తనిఖీలు చేపట్టినప్పుడు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కడప నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కంటైనర్ వాహనంలో భారీగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో కాపు కాసి కొడికొండ చెక్పోస్ట్ వద్ద కంటైనర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ వాహనంతో పాటు ఇద్దరిని పోలీస్ స్టేషన్కు తరలించారు. న్యూ ఇయర్ వేడుకల కోసం గంజాయిని బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో కబ్జా రాయుళ్లు బరితెగించారు. నర్సారావుపేటలోని బరంపేటలో పట్టపగలే 2 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకి యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతలే కబ్జా చేస్తున్నారని స్థానిక మహిళలు ఆరోపించారు. మహిళలు ఎదురు తిరగడంతో కబ్జా రాయుళ్లు పారిపోయారు. 2 మాటలు ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కాపుకొని రేకులు వేసుకుంటూ 2 మాటలు పడేసిపోయారండి. మళ్ళీ ఇవాళ కూడా పడేయటానికి వస్తే పడేయటానికి ఇల్లేదని చెప్పి నేను నిలబడ్డానండి. అయినా కానీ అదంతా చేసిపోయారు. నాకు ఉండటానికి ఇల్లు లేదండి. 5-6 ఏళ్ల నుంచి మట్టి తోలించుకుంటున్నాడా. 45 నా 50 ఏళ్ళైంది నాకు పెళ్ళికి. 40 ఏళ్ల నుంచి మేము ఇది కాపాడుకుంటున్నాం. మమ్మల్ని ఉండకుండా ఉండటానికి వెళ్ళేదని తరుగుతున్నారు మమ్మల్ని. నాకు ఏ ఆధారం లేదు. నా భర్త కూడా లేడు. 5 ఏళ్ల నుంచి మట్టి తోలేస్తున్నాం. మట్టి తోలేయటం తీసేయటం, వేసుకున్నది కూడా తీసేపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా రామచెట్టు కొండ, వెనక ఆంజనేయులు, ఉదయ రామయ్య, ఒప్పాల సీను, మరి వాళ్ళ బావ వెంకటేశులు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఏటూరు నాగారం ప్రాజెక్టు అధికారి అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోలార్ వాటర్ హీటర్ లభ్యత, ఆర్ఓ వాటర్ ప్లాంట్ పనితీరు ఎవరి ద్వారా నిర్వహిస్తున్నారు, సరిపడినంతగా తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉందా, బోరుబావి పనితీరు గురించి హెడ్ మాస్టర్ స్వామిని ప్రాజెక్టు అధికారి అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి అందుబాటులో ఉన్న మొత్తం సిస్టంల వివరాలు అడిగారు. బోధకుడు అందుబాటులో లేకపోతే విద్యార్థులకు కంప్యూటర్ క్లాసుల బోధనకు సైన్స్ టీచర్ సేవలు ఉపయోగించుకోవాలని హెడ్ మాస్టర్ను ఆదేశించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.